అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలు ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. గోవాలో అరెస్టు చేసిన జానీ మాస్టర్ను ఇవాళ హైదరాబాద్కు తీసుకువచ్చారు. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలు ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు హైదరాబాద్ కి తీసుకువచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. గోవాలో అరెస్టు చేసిన జానీ మాస్టర్ ను ఇవాళ హైదరాబాద్ కు తీసుకువచ్చారు. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫోక్సో కేసు ఆరోపణలో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీని గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ఈ ఉదయం హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చారు. అయితే జానీ మాస్టర్ ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై కూడా అత్యాచారం చేశారని కూడా, అదేవిధంగా మైనర్ బాలికగా ఉన్నప్పుడు తనను అత్యాచారం చేశారని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు 3 సెక్షన్లు కింద కేసు నమోదు చేయడం, అదేవిధంగా పోక్సో మైనర్ బాలిక కావడంతో కూడా పోక్సో కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గత 3 రోజుల నుండి జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి. అయితే ఇటు నెల్లూరులో ఆయన సొంత జిల్లా నెల్లూరులో ఉన్నట్టు కూడా సమాచారం అందుకున్న పోలీసులు నెల్లూరు కూడా వెళ్లి వెతికారు. అనంతరం ఏదైతే గోవా సమాచారం పోలీసులకు అందడంతో కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గోవాకి వెళ్లి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా జానీ మాస్టర్ ని ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రోజు జానీ మాస్టర్ అయితే ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తారని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.